కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి గాయం. పాత కెప్టెన్ రోహిత్ శర్మ గైరాదర్తో దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాను నడిపించాడు. ఇప్పుడు అతడు గాయపడ్డాడు. ఫిబ్రవరి వరకు కోలుకునే అవకాశం కూడా లేదు. మరి వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్లో జట్టుకు సారథ్యం వహించేది ఎవరు? అప్పటి వరకు పాండ్యా కోలుకుంటాడా అన్న చర్చ జోరుగా సాగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్కు ఒక చేదు వార్త. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో వరకు పూర్తి ఫిట్నెస్ సాధించే ఆస్కారం లేదని సమాచారం తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు అతడు అందుబాటులో ఉండడనేది స్పష్టమైంది. వేగంగా కోలుకొని ఐపీఎల్ ఆడతాడా లేదా అని చూడాలి. వన్డే ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో హార్దిక్ గాయపడి జట్టుకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్కు దూరమయ్యే ప్రమాదం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడింగ్లో తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ముంబై యాజమాన్యం రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. ముంబై ఇండియన్స్ జట్టు ఏరుకోరి గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న సారథ్య బాధ్యతలు అప్పగించిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ ఆడటం కష్టమేనా? గాయంతో అతడు లీగ్ మొత్తానికి దూరం అవుతున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు సంబంధించిన విషయాలు క్రికెట్ అభిమానులకు చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ 2024 వేలంకి ముందు జరిగిన ట్రేడ్లు, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ మార్పు వంటి విషయాలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పాలి. అయితే ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న తమ జట్టు మాజీ ప్లేయర్ హార్దిక్ పాండ్యాను ఆల్ క్యాష్ ట్రేడ్లో భాగంగా ముంబై దక్కించుకుంది. కెమెరాన్ గ్రీన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇచ్చేసి మరీ ఆ డీల్ను పూర్తి చేసింది. అయితే జట్టులోకి తీసుకోవడమే కాదు, ఏకంగా పాండ్యా ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించింది. 10 ఏళ్లుగా సారథ్యం వహిస్తూ 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన ముంబై ఇండియన్స్ మాత్రం తమ నిర్ణయాన్ని తెంచుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ కూడా ఇచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ చాలామంది సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాను అన్ఫాలో కూడా చేసేశారు. ముంబై ఇండియన్స్ జెర్సీలు, క్యాపులు కూడా ఆ కోపంలో కాల్ చేశారు. అయితే ఇంత విమర్శలను సైతం తట్టుకొని నిలబడ్డ ముంబై ఇండియన్స్కు జట్టుకు ప్రస్తుతం పెద్ద కష్టమే వచ్చింది. ఏరుకోరి జట్టులోకి తీసుకొచ్చిన కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ఆడటం కష్టమేనంటూ వార్తలు వస్తున్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023 సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్కు దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరమైన విషయం తెలిసిందే. ఆ స్టార్ ఆల్రౌండర్ కనీసం ఆఫ్ఘనిస్తాన్తో పర్యటనకైనా అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ గాయం తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్తో పాటు ఐపీఎల్ 2024 సీజన్లో కూడా ఆడడం కష్టమనే తెలుస్తుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో పాండ్యా విషయంలో రిస్క్ తీసుకునేందుకు బీసీసీ ఇష్టపడడం లేదని సమాచారం తెలుస్తుంది. ఒకవేళ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ చేపట్టేందుకు రోహిత్ శర్మ ఆసక్తి చూపకపోతే ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చేపట్టాల్సి ఉంటుంది. అందుకే బీసీసీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఐపీఎల్కు దూరం అయితే ముంబై కెప్టెన్గా మళ్ళీ రోహిత్ శర్మని నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టడం కష్టమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే జట్టులో సీనియర్ అయిన జస్ప్రీత్ బుమ్రా లేకపోతే సూర్యకుమార్ యాదవ్ ఒకరెవరో ఒకరికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కవచ్చనే చెప్పవచ్చు. అయితే ఐపీఎల్ 17వ సీజన్లో హార్దిక్ పాండ్యా గైరాజర్పై ముంబై ఇండియన్స్ కానీ బీసీసీ కానీ ఎటువంటి అధికార ప్రకటన అయితే ఇవ్వలేదు. నెటిజన్లు మాత్రం హార్దిక్ పాండ్యాపై సెటర్లు వేస్తూ పోస్టు చేస్తున్నారు. ఎల్లప్పుడూ గాయంతో ఆటకు దూరం అరుదైన టాలెంట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోకూడదు, ఒకవేళ తీసుకుంటే అది అతడికి అవమానంగా ఉంటుందని మరొక యూజర్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఏం జరుగుతుందనేది కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.